కర్ణాటకలోని హుస్కూరులో రథోత్సవంలో ప్రమాదం జరిగింది. గాలివానకు 2 రథాలు పక్కకు పడిపోయాయి. బెంగళూరు హైవేపై ఎలక్ట్రానిక్ సిటీ వద్ద ఈ ఘటన జరిగింది. మద్దూరమ్మ ఆలయ రథోత్సవంలో 5 రథాల ఊరేగించారు. రథోత్సవం సాగే సమయంలో బలంగా వీచిన గాలి వల్ల రథాలు పక్కకు పడిపోయాయి. వాటి కింద నలిగి 2 భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కర్ణాటకలోని హుస్కూరు రథోత్సవంలో ప్రమాదం జరిగింది. గాలివానకు 2 రథాలు పక్కకు పడిపోయాయి. బెంగళూరు హైవేపై ఎలక్ట్రానిక్ సిటీ వద్ద ఈ ఘటన జరిగింది. మద్దూరమ్మ ఆలయ రథోత్సవంలో 5 రథాలు ఊరేగించారు. రథోత్సవం సాగే సమయంలో బలంగా వీచిన గాలి వల్ల రథాలు పక్కకు పడిపోయాయి. వాటి కింద నలిగి 2 భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కర్ణాటకలోని హుస్కూరు రథోత్సవంలో ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, బెంగళూరు గ్రామీణ ప్రాంతమైన మద్దూరు ఆలయ రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ఈ ఆలయంలో భారీ ఎత్తున రథం ఊరేగింపు జరిగింది. ప్రతి ఏడాది కూడా భారీ ఎత్తున ఈ మద్దూరమ్మ ఆలయంలో జాతరలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామస్తులందరూ కూడా వారి గ్రామం తరపున రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. దాదాపు 150 అడుగుల ఎత్తుగల ప్రభలతో రథోత్సవాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని భారీ ఎత్తున గాలులు వీచాయి. గాలులు భారీ ఎత్తున వీయడంతో 150 అడుగుల ఎత్తుగల ఈ రథోత్సవం ఒక రథము ఒక్కసారిగా కూడా కూలిపోవడం జరిగింది. వెంటనే కూడా 2 రథాలు కూలిపోవడం జరిగింది. అది పక్కకు పడిపోయే సమయంలో వాటి పక్కనే నడుస్తున్న భక్తులు 2 మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రతి ఏడాది కూడా భారీ ఎత్తున ఈ ఊరేగింపు అనేది నిర్వహిస్తారు. దీనికి ఇటు బెంగళూరు నుంచే కాకుండా బెంగళూరు గ్రామీణ ప్రాంతం అటు తమిళనాడుకు దగ్గరే ఉండడంతో తమిళనాడు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటారు. వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ రథోత్సవం జరుగుతుండగా ఒక్కసారిగా గాలి భారీగా వీయడంతో పడిపోయి అపశృతి చోటు చేస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు కోలుకుంటున్నారు. 2 భక్తులు మాత్రం మృతి చెందారు. అయితే రుత్విక్, ఈ ప్రమాదంలో 2 భక్తులు మృతి చెందగా పలువురికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మృతి చెందిన వారికి పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎవరైతే గాయపడ్డారో వారందరినీ ఆసుపత్రులు చేర్పించారు. భారీ ఎత్తున పెద్ద ఎత్తున రథాలు ఉండడంతో వాటి రథోత్సవం జరిగే సమయంలో పడిపోవడంతో పక్కనే నడుస్తున్న వారందరూ కూడా చాలా మంది ఆ రథోత్సవం కింద చిక్కుకున్నారు. వారందరినీ కూడా ఆ రథాన్ని తొలగించి వారిని వెలుపలికి తీయడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో కూడా వారు రథం కింద చిక్కుకొని తీవ్ర గాయాల పాలయ్యారు. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరూ ఎవరైతే గాయపడిన వాళ్ళందరూ కూడా కోలుకుంటున్నట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు. గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పి అయితే 2 భక్తులు మృతి చెందారు. ఈ 2 భక్తులకు పోస్ట్ మార్టం నిర్వహించి వారి బంధువులు కూడా అప్పగించడం జరిగింది. అయితే ఈ ప్రమాదం పైన మరి అక్కడ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ఒక్కసారిగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఏడాది కూడా ఈ రథోత్సవాలు నిర్వహిస్తారు. అయితే వాతావరణంలో ఒక్కసారిగా
మార్పులు చోటు చేసుకోవడం, భారీ ఎత్తున ఒక్కసారిగా గాలులు వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీని మీద పొన్నూరు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీని మీద అయితే పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకునేందుకు వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారని ఇప్పటికే సూచనలు చేశారు. దీని మీద అయితే పూర్తి దర్యాప్తు చేసి రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు చూసుకుండా కూడా జాగ్రత్తలు చేపట్టాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ రుత్విక్. కర్ణాటకలోని హుస్కూరు రథోత్సవంలో ప్రమాదం జరిగింది. గాలివానకు 2 రథాలు పక్కకు పడిపోయాయి. బెంగళూరు హైవేపై ఎలక్ట్రానిక్ సిటీ వద్ద ఈ ఘటన జరిగింది. మద్దూరమ్మ ఆలయ రథోత్సవంలో 5 రథాలు ఊరేగించారు. రథోత్సవం సాగే సమయంలో బలంగా వీచిన గాలి వల్ల రథాలు పక్కకు పడిపోయాయి. వాటి కింద నలిగి 2 భక్తులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.